మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. గుడ్ మార్నింగ్. ఏంటి ఇది? పాచి మొహంతో వచ్చి ముద్దు పెడుతున్నావు? వెళ్ళు. అయితే ఉండు, బ్రష్ చేసుకొని వచ్చి ముద్దు పెడతా. పెళ్లికి ముందు ఎలా ఉండేది ఈ పిల్ల? ఏ 9కో 10కో నా దగ్గర సుప్రభాతాలు వింటే గానీ లేచేది కాదు. అలాంటిది పెళ్ళైన ఈ కొద్ది రోజుల్లోనే ఇంత బాధ్యతగా ఎలా మారిపోయింది? నాకంటే ముందుగా లేచేసింది. అయ్యో నానా, నానా. కూర్చోండి నాన్న. నేను చేసుకుంటాను, పర్లేదమ్మా. పర్లేదు నాన్న. నేను చేసుకుంటా. గుడ్ మార్నింగ్. దేనికి టూ ఎర్లీ? 5:30కే లేచినట్టున్నా. నేను పెళ్ళికి ముందు నుంచి కూడా ఇంతే. మామూలుగా 5కే లేచేస్తాను. ఇవాళ ½ అన్ అవర్ లేట్ అయింది.
అబద్ధాలు కూడా బాగా చెప్తున్నావు అన్నమాట. అబద్ధాలా? అవును, నీ నిద్ర గురించి, నువ్వు నిద్ర లేచే టైమింగ్స్ గురించి మీ నానమ్మ చెప్పారు మీ ఇంటికి వచ్చినప్పుడు. కొంచెం గారాబంగా పెరిగింది, 10 వరకు నిద్రపోయే అలవాటు ఉంది. తన అలవాట్ల వల్ల మీకేమైనా ఇబ్బంది అయితే విసుక్కోకండి, నెమ్మదిగా అలవాట్లు మార్చుకుంటుంది అని పెద్ద లిస్టే చెప్పారు. ఏమిటే నన్ను అలా చూస్తున్నావు? తర్వాత చెప్తాను నీ సంగతి. అదేం లేదు, ఊరికే మిమ్మల్ని బెదరకొట్టడానికి అలా చెప్పుంటుంది. మీ నానమ్మ బెదరకొట్టకపోయినా నువ్వు నన్ను బెదిరిస్తూనే ఉంటావు కదా. ఈ విషయం మాత్రం చెప్పలేదు మీ నానమ్మ. ఈ విషయం అదే, అన్నిటికీ నువ్వు బెదరకొడుతూ ఉంటావన్న విషయం. నేను మిమ్మల్ని బెదిరించానా ఎప్పుడైనా? నైటే బెదిరించావు కదా, మెసేజ్కి రిప్లై లేట్ అయిందని చెప్తుంటే కూడా వినకుండా. సర్లే, ఇంకేంటి? ఏం లేదు, నాకు జాగింగ్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఆఫీస్లో మీట్ అవుతాం. ఓకే. గౌరీ, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? అయిపోయిందమ్మగారు. రెడీ అయిందా లేదా అని మేము వచ్చి అడుక్కునేంత వరకు చెప్పవా నువ్వు? పొద్దున్నే వచ్చి మేమే అడుక్కోవాలా? పొద్దు పొద్దున్నే మొదలెట్టారు. అమ్మా, శృతి ఇంకా నిద్ర లేవలేదా? లేదు, ఇంకా పడుకునే ఉంది. నైట్ ఎన్నింటికి వచ్చింది? గౌరీ, నాకు ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు. టేబుల్ మీద పెట్టాను అయ్యగారు. ఓహో, అవన్నీ టేబుల్ మీదకి తెచ్చేంత వరకే నీ పని అన్నమాట. మేమే వెళ్ళి వడ్డించుకుని తినాలా? అలా అని నేనెప్పుడన్నానమ్మా? టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను, నేనొచ్చి వడ్డిస్తాను అనే లోపే మీరెలా అంటుంటే నేనేం చేయనమ్మా? ఏంటే మాటికి మాట సమాధానం చెప్తున్నా? సమాధానం ఇవ్వకపోతే తప్పు గాని ఇస్తే తప్పేంటమ్మా? ఏంటే నోరు లేస్తుంది? అమ్మా, పొద్దు పొద్దున్నే ఏంటి నీ గోల? ఏంటి నా బాధ నీకు గోల్లా అనిపిస్తుందా? అంతేలే దేవకి, ఇంట్లో పనివాళ్ల ముందు కూడా నన్ను లోకు చేయబట్టే దీనికి లోకు అయిపోయాను. అమ్మా, మరి లేకపోతే ఏంటి? నేను దాంతో మాట్లాడుతుంటే నువ్వేంటి వెనకేసుకొస్తున్నావు? అమ్మా, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఆ, కోటి, ఆ? శృతి ఎన్నింటికి వచ్చింది? నైట్ నీతో మాట్లాడి వెళ్ళాను కదక్క, ఆ తర్వాత 5 మినిట్స్కే వచ్చేసిందక్క. శృతి గురించి నువ్వేం భయపడకక్క, శృతిని నేను జాగ్రత్తగా చూసుకుంటా. మేనమామ కంటే జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? శృతి గురించి నాకు వదిలేయక్క. అన్నట్టు నాకు ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందక్క. నాకు కారు బైకో కొనొచ్చు కదా. ఆఫీస్కి వెళ్ళడానికి 2 కార్లున్నా కూడా ఏంటా నీకు ఇబ్బంది? 2 కార్లా? అవునరా, నీ మేనల్లుళ్ళిద్దరూ వాళ్ళ కారులోనే వెళ్తారు కదా, ఏదో కారులో వెళ్ళు. బాగా చెప్పావే. నాకు కారు డ్రైవర్ ఉద్యోగం ఇచ్చినా వాళ్ళు నన్ను కారులో కూర్చుని డ్రైవ్ చేయమనరు, నించునే డ్రైవ్ చేయమంటారు. అదేంట్రా అలా అంటున్నావు? బావకే బామ్మర్ది పట్ల రెస్పెక్ట్ లేదు, అలాంటప్పుడు అల్లుళ్ళ దగ్గర మాత్రం ఏ రెస్పెక్ట్ వస్తుంది? ఫస్ట్ రోజే నేను అల్లుళ్ళ కారు ఎక్కబోతుంటే బావొచ్చి నువ్వు ఆఫీసులో చేసే పనికి తగ్గట్టుండాలి, మామ అల్లుళ్ళు అనేది ఇంటి దగ్గరే కాని ఆఫీసులో కాదని కారు ఎక్కకుండా ఆపేశాడు. ఈ విషయంలో మాత్రం కొడుకులు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు.